ప్రియ స్నేహితులారా, రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. మన ఆగమన కాల విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూ నేటి సువిశేషంలో ఇద్దరు గ్రుడ్డివారు యేసు ప్రభువుతో గట్టిగా మొరపెట్టుకొనుచు, దావీదు కుమారా మాపై దయచూపుము, దావీదు కుమారా మాపై దయచూపుము. ప్రతిసారి మనం దివ్యబలి పూజలో పాల్గొనేటప్పుడు ప్రవేశ వచనము తర్వాత ప్రవేశ సాంగ్యము ముగిసిన పిదప గురువు మనలందరినీ పాప మన్నింపు కొరకై వేడుకొనమంటూ ఆహ్వానిస్తుంటారు. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము అంటూ దేవుని మన్నింపును కోరుకుంటూ మన హృదయాలను శుద్ధి చేసుకుంటాం. తద్వారా దివ్యబలి పూజలో యోగ్యులుగా పాల్గొనే అర్హతను, భాగ్యాన్ని పొందుకుంటాం. ఈ ఇద్దరు గుడ్డివారు ఒక ప్రత్యేకమైన పిలుపుతో దావీదు కుమారా అంటూ బిగ్గరగా మొరపెట్టారు. బహుశా వారు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి యేసు ప్రభువుని కలుసుకునే భాగ్యం లేకపోయినట్లయితే ఆయన వచ్చిన వంశము నుండి, దావీదు వంశము నుండి వచ్చినాడని గ్రహించి యేసు ప్రభువును దావీదు కుమారా అనే పేరుతో సంబోధిస్తున్నారు. తద్వారా యేసు ప్రభు అడిగిన ప్రశ్న వారిని, నేను మిమ్ములను స్వస్థులను చేయనని మీరు విశ్వసించుచున్నారా అని అడిగినప్పుడు వారు విశ్వసించుచున్నాము ప్రభు అంటూ సమాధానమిచ్చారు. మన జీవితంలో మనం పొందుకునే అద్భుతాలకు సాక్షులుగా జీవించాలంటే మొట్టమొదటిగా యేసు మనల్ని అడిగే ప్రశ్న, నీవు విశ్వసించుచున్నావా? విశ్వాసమే తొలిమెట్టు. కానీ ఆ విశ్వాసాన్ని మనలో కలిగించేది మన పశ్చాత్తాపం, ఆ కనువిప్పు. ఎలాగైతే దేవుని కరుణను ఆ ఇద్దరు గ్రుడ్డివారు కోరుకున్నారో, మనం కూడా మన విశ్వాస నేత్రాలను తెరవాలంటే మన హృదయాలలో ఆ కనువిప్పు కలగాలి. తద్వారా మనం వేసే మొట్టమొదటి అడుగు విశ్వాస అడుగై ఉండాలి. అలా చేసినచో మన జీవితమే ఒక అద్భుతమైన రీతిలో మారిపోతుంది. మరి దేవుని మన్నింపును కోరుకుంటూ ఆ విశ్వాస అడుగును వేద్దాం నేటి రోజున. ఆమేన్.